4-5 ఏళ్లలో దేశవ్యాప్తంగా గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. సాధారణంగా గుండె నొప్పి అనేది అకస్మాత్తుగా ఒకేసారి రాదంటున్నారు వైద్యులు. దానికన్నా ముందు కొన్ని లక్షణాలు బయటపడతాయని, వాటిని సకాలంలో గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు. హార్ట్అటాక్ సంబంధిత లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే చనిపోయే అవకాశాలు ఎక్కువ అంటున్నారు. గుండెపోటు లక్షణాల్లో ముఖ్యమైనది శరీరం ఎగువ భాగంలో వచ్చే నొప్పి. మరి ఈ నొప్పి ఏ భాగాల్లో వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. హార్ట్అటాక్ లక్షణాల్లో ప్రధానమైంది వీపు నొప్పి. గుండెపోటు బారిన పడేవారిలో దీర్ఘకాలంగా వీపు నొప్పి వస్తుండొచ్చు. చాలా మంది కూర్చుని పడుకునే పొజిషన్ సరిగా లేకపోవటం వల్ల వీపు నొప్పి వస్తుంది అనుకుంటారు, నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ కొన్ని సందర్భాలలో ఇది గుండెపోటుకు సంకేతం కావచ్చు అంటున్నారు వైద్యులు. నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి అని సూచిస్తున్నారు. హార్ట్అటాక్ లక్షణాల్లో అతి సాధారణమైంది ఛాతీ నొప్పి. గుండె నొప్పి వచ్చే ముందే కాకుండా ఇతర సందర్భాల్లో కూడా ఛాతీ నొప్పి వస్తుంటుంది. అంటే ఎసిడిటీ, క్రాంప్స్ కారణంగా ఛాతీ నొప్పి రావచ్చు. అలాగని దీన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జబ్బల్లో నొప్పి అనేది హార్ట్అటాక్ వచ్చే ముందు కనిపించే మరో ప్రధాన లక్షణం అంటున్నారు వైద్యులు. గుండె నొప్పి వచ్చే ముందు జబ్బల్లో తీవ్రమైన భరించలేని నొప్పి ఉంటుంది. ఇలాంటి పరిస్థితి వస్తే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. హార్ట్అటాక్ వచ్చే ముందు శరీరం ఎగువ భాగంలో కనిపించే వివిధ రకాల నొప్పుల్లో ముఖ్యమైనది భుజాల నొప్పి. ఎలాంటి కారణం లేకుండా భుజాల నొప్పి వస్తే ఇది ఖచ్చితంగా గుండెపోటుకు సంకేతం కావచ్చు అంటున్నారు డాక్టర్లు. ఇక హార్ట్అటాక్ వచ్చే ముందు మెడ నొప్పి కనిపిస్తుంది అంటున్నారు నిపుణులు. దీన్ని హార్ట్అటాక్ ప్రారంభ లక్షణాల్లో ఒకటిగా చెప్పవచ్చు. మీకు కూడా ఎలాంటి కారణం లేకుండా మెడ నొప్పి వస్తుంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ని కలవండి అని సూచిస్తున్నారు. ఈ నొప్పుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యకరమైన అలవాట్లతో గుండెపోటు బారి నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు.